సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క పిలుపు మేరకు ప్రతి 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివాస్ లో భాగంగా ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ ఆదేశాలపై ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పెరెడ్ గ్రౌండ్ కార్యాలయం చుట్టుపక్కల మరియు పోలీస్ సిబ్బంది నివాస ప్రాంతాల్లో ఏఆర్డీఎస్సీ చంద్రశేఖర్, ఆర్ఐ పవన్ కుమార్, ఆర్ఎస్ఏ భాస్కర్ రావు, ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొని తమ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ ప్రాంగణాలు పరిశుభ్రం చేసి మొక్కలు నాటారు. అన్నా క్యాంటీన్లో ఆహారం పూర్తి నాణ్యతతో ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి చెప్పారు. ఏలూరు నగరంలోని నరసింహారావుపేటలో ఇండోర్ స్టేడియం పక్కన గల అన్నా క్యాంటీన్ ను శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహార నాణ్యత, అన్నా క్యాంటీన్ లో అందిస్తున్న భోజనం పట్ల ప్రజల సంతృప్తిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏలూరు నగరంలోని అమీనాపేటలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, బోధన వసతి గృహాల పరిసరాల్లో పరిశుభ్రత, వార్డెన్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఫోన్ నెంబర్ తీసుకుంటాం. హోంవర్క్ అంతా చేస్తున్నారా? మీ పేరెంట్ టీచర్స్ మీటింగ్ నేను వస్తాను. మంచి మార్కులు వచ్చిందని మీ టీచర్ చెప్పాలి, ఓకేనా? చిన్న పాప, చిన్నపిల్లలకి వయసు ఎంత? 6th క్లాస్, 3rd క్లాస్ నుంచి ఉన్నారా? సరే, వాళ్ళకి చెప్పండి మీకు కావాలంటే నెట్ ఏర్పాటు ఇక్కడే పడుకుంటారా? బాగానే ఉంది, ఇక్కడ బాగానే ఉందా? మీ అమ్మ నాన్న వస్తారా చూడడానికి? ఎప్పుడు వస్తున్నారు? మీ ఇంట్లో నుంచి వచ్చి చూసుకుంటారా? ఎప్పుడు వస్తారు? ఇది ఏ హాస్టల్? బాగానే ఉందా? ఈ అక్కలు మిమ్మల్ని ఏమైనా హరాస్ చేస్తున్నారా? ఇటు చేయి, అటు చేయి, నా పని చేయని చెప్తున్నారా? చెప్తారా? చిన్నపిల్లల్ని బాగానే చూసుకుంటారా? కొత్తగా వచ్చిన పిల్లల్ని రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల ఎకరుడు నిరసన కార్యక్రమం 2వ రోజు కొనసాగింది. ఏలూరు నగరంలోని జిల్లా రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజుల ఎకరుల నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర దస్తావేజుల ఎకరుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పెనుమొక్క వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా 80% రిజిస్టర్ కార్యాలయాల్లో పనులు నిలిచిపోయాయని అన్నారు. అన్ని జిల్లాల నుంచి వచ్చిన రిపోర్టర్లు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. డాక్యుమెంట్ రైట్స్ ఐక్యత, డాక్యుమెంట్ రైట్స్ ఐక్యత.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు గ్రామ పరిసర ప్రాంతాల రైతులు తిరుమల తిరుపతి తిరుచానూరు ద్వారక తిరుమల పుణ్యక్షేత్రాల్లో నిత్యనిదానానికి 24 టన్నుల కూరగాయలు శనివారం వితరణగా అందించారు. రైతులు నక్కాన సత్యనారాయణ, గౌర్నేని ప్రభాకర్ రావులు మాట్లాడుతూ తిరుపతికి 12, తిరుచానూరుకు 8, ద్వారక తిరుమలకు 4 టన్నులు కూరగాయలు పంపుతున్నట్లు చెప్పారు. గత 32 నెలలుగా కూరగాయలు వితరణకు పంపుతున్నట్లు రైతులు తెలిపారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని గురువాయగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభులో వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించు అభిషేక సేవలో భాగంగా ఈ రోజు ఆలయ ముఖమండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానంకు వివిధ సేవల విరాళాల ద్వారా 1,11,441 రూపాయలు సమకూరింది. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఏలూరు నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, నగర మేయర్ నూర్జహాన్ పెద్దబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం ఏలూరులో ఏదో ఒక డివిజన్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అందరూ పరిశుభ్రంగా ఉండాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి, అలాగే చెత్తను ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. కొన్ని వేల టన్నుల ప్లాస్టిక్ చెత్త పోనంగిలో ఉందంటే అది మనందరం వాడి పడేసినవే. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రసాద్, చోడే వెంకటరత్నం, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
పెట్టుబడిన వాణిశ్వ ప్రసాద్ గారికి, అదేవిధంగా మాజీ కార్పొరేటర్లు వేదిక మీద రావాల్సింది కోరుతున్నా. చెన్నూరు లోకరాజు మళ్ళీ గుర్తిస్తామని చెప్పడానికి ఇదన్నీ చేసేది శుభ్రంగా చేయాలి ప్రభుత్వం. మళ్ళీ ఒకసారి అలాగే వడా చైర్మన్ గారికి, అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారికి, కమిషనర్ గారికి, మాజీ వడా చైర్మన్ గారికి, ఇతర అధికారులకు ప్రతి నెల కూడా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రతి చోటన కూడా ఒక్కొక్క డివిజన్ లో చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆర్పీ గ్రూపుల ద్వారా ప్రతి వార్డులో కూడా డివిజన్ లో కూడా చేయడం జరుగుతుంది. మేము కూడా వినూత్నంగా ఉండదన్న ఉద్దేశంతోనే ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్కటి చేయించాలన్న ఉద్దేశంతోనే ఫస్ట్ టైం, ఎందుకంటే 5 దఫాలు కూడా మేము చేసేటప్పుడు అది ఆచరణలో చూపించలా. ఈ దఫ ఏదైతే 33, 34 డివిజన్లకు సంబంధించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేసి చూపిస్తూ దాన్ని అదే విధంగా ఈ విధంగా చెయ్యాలి, రేపొద్దున ఏదైనా సరే స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించేటప్పుడు ప్రతిదీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ఉదాహరణగా ఉండేటట్టుగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మరి కమిషనర్ గారిని ఇది చేయగలరంటే ఒక రోజు టైం ఉన్నా సరే మనం వాళ్ళని చూపించాలన్న ఉద్దేశంతో చేయమంటే అది కూడా చేశారు. ముందుగా మరి అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్క నెలలో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున మరి గ్రీన్ ఏపీ రాష్ట్రం అంతగా పచ్చదనంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడే మన గౌరవ కమిషనర్ గారు చెప్పినట్లు మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. మొక్కలు నాటితే మనకి మానవాళికి కావాల్సినటువంటి ఆక్సిజన్ పెరగటం కానివ్వండి, కాలుష్య నివారణకి మరి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి మరి అనేక కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమంపై కూడా మరి ప్రభుత్వం తరఫున చేపట్టుకోవడం జరుగుతుంది. మన ఏలూరు నగరంలో కూడా మరి ఖాళీ స్థలాల్లో కానివ్వండి, అలాగే మెయిన్ రోడ్స్ మీద కానివ్వండి, అలాగే తేజ సూర్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏలూరు నగరంలోని శనివారపుపేట హై స్కూల్ నందు కంప్యూటర్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, ఏలూరు మేయర్ నూర్జహాన్ పెద్దబాబు పాల్గొన్నారు. తేజ ఫౌండేషన్ వారు సహృదయంతో అందిస్తున్న కంప్యూటర్స్ ని బాగా వినియోగించుకోవాలని, టెక్నాలజీ అందిపుచ్చుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ సందర్భంగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణేష్ గారు, సార్ అందరికి కూడా పెద్దలందరూ తల్లికి వందనం ఇవ్వడం వల్ల కానీ, స్కూల్లో యూనిఫామ్ ఇవ్వడం కానీ, గవర్నమెంట్ చేసిన ప్రోత్సాహం వల్ల వీళ్ళంతా మంది చదువుకుంటున్నారంటే దానికి కారణం వల్ల ప్రభుత్వమే. డెఫినెట్ గా ముందు కూడా భవిష్యత్తులో మీకు కూడా తెలుసు, ఇదేదైతే ఇది ఆదర్శంగా 2 స్కూల్ మోడల్ గా తీసుకున్నారు. ముందు కూడా వీళ్ళ భవిష్యత్తు కోసం ముందు కూడా మీరు కార్యక్రమాలు నిర్వహించాలని సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే మా పిల్లలందరూ కూడా, మీ అందరికీ కూడా సెల్ ఫోన్ వాడుకోవచ్చా? సెల్ ఫోన్ వచ్చా మీకు? వచ్చా అందరికీ? సెల్ ఫోన్ వాడుతూ ఎలా మీ అందరికీ వచ్చో కూడా కంప్యూటర్ కూడా అదే విధంగా వాడుతూ మీరు అందరూ కూడా నేర్చుకోవాలి. దీనికంతటి కూడా ప్రత్యేకంగా మీ అందరికీ కూడా వాళ్ళ తరఫున మీ అందరికీ కూడా ఈ రోజున ఏదైతే కంప్యూటర్స్ డొనేట్ చేశారో అందులో ఎవరైతే వాళ్ళు టెక్నీషియన్ పెట్టి వాళ్ళు కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు. అలాగే సెలవుల్లో కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఎవరో ఒకరు పెట్టి మీ అందరికీ కూడా ఇప్పిస్తానని చెప్తున్నారు. అలాగే ఇంకొక విషయం సార్, వీళ్ళందరూ కూడా నేర్చుకున్నాక నెలకో 3 నెలలకు ఒకసారి వీళ్ళకి ఎగ్జామ్ పెట్టండి. కాంపిటీషన్ లో ఎవరైతే స్పీడ్ కొడుతున్నారో 10 కొడతారు, 20 కొడతారు, 30 కొడతారు, 50 కొడతారు. ఇవాళ 50 కొడితేనే కానీ ఎవరికి కూడా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు. ఎంతో మంది నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని పంపిస్తే ట్రైల్ కి మాకు ఆ స్పీడ్ సరిపోవట్లేదంటే అందుకని ఇవ్వట్లేదు అంటారు. మీరు ఏ చిన్న ఉద్యోగానికి వెళ్ళాలన్నా 10th అయిందన్నా కూడా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చా లేదా అనేది అడుగుతున్నారు ప్రతి చోటన కూడా.
ఎందుకంటే డిజిటల్ టెక్నాలజీ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా కంప్యూటర్ సెక్షన్ అనేది చాలా అవసరం. టీచర్లు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరికీ కూడా 9th లోకి వచ్చి 2020 సంవత్సరంలో తేజో సూర్య ఫౌండేషన్ అని చెప్పి నేను మా చెల్లెలు కలిసి ఒక ఎన్జిఓ స్థాపించాం. మా ఎన్జిఓలో భాగంగా మేము గవర్నమెంట్ స్కూల్లో గర్ల్స్ కి హెల్ప్ చేయాలి అనే సదుద్దేశంతో మెన్స్ట్రువల్ హెల్త్ అండ్ హైజీన్ ప్రోగ్రామ్ మొదలు పెట్టాం. దీనివల్ల ఏదైతే శానిటరీ ప్యాడ్స్ వాడడం కానీ మన హెల్త్ అమ్మాయిలు ఎలా అయితే హెల్త్ కాపాడుకోవాలి మెరుగుపరచుకోవాలి అనే విషయాలన్నీ కూడా మా వాలంటీర్స్ లో నేర్పించడం మొదలు పెట్టాం. అప్పుడు మేము చూసిన ఒక సమస్య ఏంటంటే నాలెడ్జ్ అందించడానికి సరిపోతుంది కానీ వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ కింద అది స్టార్ట్ చేసాం. అయితే ఎంతకాలం అయితే మేము చెప్తున్నామో అంతకాలం వాళ్ళు నేర్చుకుంటున్నాం. తర్వాత వాళ్ళ కొత్త విషయాలు నేర్చుకోవడానికి వాళ్ళకి ఒక సోర్స్ ఉండట్లేదు. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన డిజిటల్ ఎడ్యుకేషన్ అనే ఒక ఇనిషియేటివ్ ని మనం ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్ళకూడదు అనే ఉద్దేశంలో భాగంగా గవర్నమెంట్ స్కూల్స్ లో డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. ఏవైతే కంప్యూటర్ స్కూల్స్ ఉన్నాయో మన ప్రభుత్వం వాళ్ళు కూడా అన్ని స్కూళ్ళల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ పెట్టారు. ఇప్పుడు చాలా మటుకు అన్ని స్కూళ్ళల్లో కూడా సార్ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ద్వారానే లెసన్స్ చెప్తున్నారు. అంటే పుస్తకంలో పాఠాలు చూసి చెప్పడమే కాకుండా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ పెట్టి చూపించి చెప్పడం వల్ల వాళ్ళు బాగా కంటతగా వస్తుంది, బాగా చక్కగా కాన్సన్ట్రేషన్ గా ఉంటున్నారు. దాంతో పాటు పిల్లలు అక్కడ నేర్చుకున్న పాఠాలు కానీ డిజిటలైజేషన్ కూడా ఈ కంప్యూటర్ ల్యాబ్స్ ఇచ్చి పిల్లలు ఇంకా ప్రాక్టీస్ ఎక్కువ చేయడానికి మరి మన తేజ సూర్య వాళ్ళు సహకరించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మన ఏలూరులో స్కూల్స్ లో అన్నింటిలో కూడా పిల్లలందరూ కూడా ఇదే విధంగా కంప్యూటర్ నేర్చుకొని ఇప్పటి నుంచే మన కంప్యూటర్ సిస్టమ్. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని మాజీ జెడ్పీటీసీ సాలూరి రాధారాణి అన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎర్రగుంటపల్లి ఊటా సముద్రం సచివాలయం పరిధిలో శనివారం స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, పోషణ అభియాన్, తల్లి బిడ్డల సేవలు, వయోవృద్ధుల ఆరోగ్య పరీక్షలు, కిశోర బాలబాలికలు ఆరోగ్య పరీక్షలు, క్షయవ్యాధి, స్క్రీనింగ్, మానసిక వైద్య సేవలు మరియు ఆయుష్ సేవలు అందించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గీత. నేను పిహెచ్సి ఎర్రగుంటపల్లిలో మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం స్వస్థ నారీ సశక్తి అభియాన్ పరివార్ అనే ప్రోగ్రాం గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని 17వ తారీఖు సెప్టెంబర్న లాంచ్ చేయడం జరిగింది. ఈ క్యాంపులు అక్టోబర్ 2 వరకు మనం కంటిన్యూ చేస్తాము. ప్రతి పిహెచ్సిలో ప్రతి సచివాలయంలో కూడా ఈ క్యాంపులు అనేవి కండక్ట్ చేస్తాం. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లేడీస్, ముఖ్యంగా ఆడవాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి రక్తహీనత, ఎన్సిడి అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, అలాగే టీబీ, ముఖ్యంగా రొమ్ము మరియు గర్భసంచి క్యాన్సర్ల యొక్క స్క్రీనింగ్, వాటికి సంబంధించిన అవేర్నెస్ కార్యక్రమాలు, వాటి రిలేటెడ్గా మందులు అవన్నీ ఇవ్వడం కూడా ఈ క్యాంపుల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఆడవాళ్ళు వినియోగించుకోవాల్సిందిగా కోరటమైంది. థ్యాంక్ యూ. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర అనే కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ, ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ పెద్దబాబు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఏలూరు కమిషనర్ సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఏలూరు నగరం చుట్టూ పెద్ద పెద్ద మొక్కలు నాటి వాటిని పరిరక్షించి భావితరాలకు అందించాలని, మన చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. మళ్ళీ ఒకసారి ఎందుకు మాత్రం కళ్యాణ్ గారు ఈరోజు సెప్టెంబర్ మాసంలో జరిగేటువంటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ లో భాగంగా హరితాంధ్రప్రదేశ్ 9 థీమ్ తోటి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బడేటి రాధాకృష్ణ గారు, మేయర్ గారు శ్రీమతి నూర్జహాన్ పెద్దబాబు గారు, అదేవిధంగా ఇతర పెద్దలందరి యొక్క సహకారంతో ఏలూరు కార్పొరేషన్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం మొక్కలన్నింటినీ కూడా విస్తారంగా కార్పొరేషన్ పరిధిలో నాటాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కృష్ణకావ గట్టెమ్మటి, అదేవిధంగా తంబులేరు గట్టెమ్మటి కూడా
ఈ రాబోయేటువంటి వర్షాకాలం సీజన్ లో విస్తారంగా ఈ సైజు పెద్ద మొక్కలన్నీ కూడా నాటాలని చెప్పి మేము లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు సుమారుగా కంపోస్ట్ యార్డ్లు అయితేనేమి, అదేవిధంగా ఈ కాలువ గట్లమట అయితేనేమి సుమారుగా ఒక 800 దాకా ప్లాంటేషన్ పూర్తి చేయడం జరిగింది. ఈ రాబోయే 2-3 నెలల్లో ఇంకొక 2-3 వేలు కూడా కంప్లీట్ చేసి మొత్తం 3-4 వేల మొక్కల్ని ఈ సైజు పెద్ద మొక్కల్ని టౌన్ లో ప్లాంటేషన్ చేసి ఈ సంవత్సరం ఇవన్నీ కూడా సర్వైవ్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఘనంగా జరిగింది. దేశాలన్నీ శాంతియుతంగా ఉండాలని, ప్రపంచ శాంతిని అన్ని దేశాలు కోరుకోవాలని లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. శనివారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఉండి జెడ్పీహెచ్ హై స్కూల్లో జరిపారు. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ అహింస విడనాడి శాంతియుతంగా ఉండాలని హితవు పలికారు. ఈ రోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉండి జెడ్పీహెచ్ హై స్కూల్లో అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి పౌరుడు కూడా శాంతియుతంగా జీవించాలని ఐక్యరాజ్య సమితి 1981వ సంవత్సరంలో తొలిసారిగా అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని ప్రవేశపెట్టింది. దీనికి కోస్టారికా అనే దేశం తీర్మానం ప్రవేశపెడితే అంతర్జాతీయ సమావేశంలో ఐక్యరాజ్య సమితి దాన్ని ఆమోదం చేయటం, 82వ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని వివిధ దేశాలు వాటిని అమలు చేయడం జరుగుతుంది. 2002 నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఈ అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. దేశాలన్నీ కూడా శాంతియుతంగా ఉండాలని, అహింసా మార్గం అనుసరించాలని, సోదర భావంతో మెలగాలని ఈ అంతర్జాతీయ శాంతి దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజున ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా కాల్పుల విరమణ చేయవలసిందని ఒడంబడిక చేసుకోవటం జరిగింది. అందువల్ల పౌరులంతా కూడా శాంతియుతంగా జీవించాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండిలో మెగా డిఎస్సీ ఫలితాలు సాధించిన అభ్యర్థులను సత్కరించారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు కరిమెరక నాగరాజు మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా మెగా డిఎస్సీలో ఏకకాలంలో 16,347 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉద్యోగం సాధించిన బెహ్రా శంకర్రావు మాట్లాడుతూ మెగా డిఎస్సీని ఆంధ్ర ఐఏఎస్ గా కొలుస్తారని, ఇలాంటి ఉద్యోగం సాధించినందుకు ఆనందంగా ఉందని అన్నారు. నిరాశపడి ఎంత చదివిన నిరుద్యోగులుగా ఉండాలనే పరిస్థితి నుంచి ఎప్పుడైతే మన కూటమి మేము డిఎస్సీ పెడతామని ప్రామిస్ చేయడం, ఆ మాట ప్రకారం మెగా డిఎస్సీ పెట్టడం, వీళ్ళు క్యాలెండరీ కష్టపడి చదివే వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడి రూపంలో అదే గవర్నమెంట్ రూపంలో ఇవాళ మీకు మంచి అవకాశం రకరకాల సంబంధిస్తున్నారు. డిఎస్సీ తీయడం, దాంట్లోని అందరినీ బాగా చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు ఇవ్వడం అన్నది మనకు ఆనవాయితీగా వస్తుంది. ఏ మాట అయితే ఇచ్చిందంటే గవర్నమెంట్ రాగానే డిఎస్సీ తీస్తామని మాట ఇచ్చారు. మాట ప్రకారంగా అలాగే 16,000 మంది ఉద్యోగాలు ఇచ్చారు. ముఖ్యంగా ఈ డిఎస్సీని ఆంధ్ర ఐఏఎస్ అంటారండి. ఎందుకంటే ఐఏఎస్ కి ఎంతైతే కష్టమో, ఎంత కఠోర శ్రమ అయితే అవసరమో డిఎస్సీ సాధించాలంటే కూడా అంతే శ్రమ అవసరం అండి. ఇప్పుడు నేను ఒక్కనే కానీ నేను ఎవరిని కలిపినా సరే అరౌండ్ ఒక సంవత్సరంన్నర పాటు ఫ్యామిలీ పరిస్థితి అన్ని పక్కన పెట్టి, పగలు రాత్రి నిద్ర అని పక్కన పెట్టి, అన్ని పక్కన పెట్టి కూర్చొని చదివితేనే ఈ విజయం సాధించిన వాళ్ళు. అటువంటి విజయం సాధించడానికి సహకరించిన పేరెంట్స్, అలాగే ఫ్యామిలీ మెంబర్స్, అలాగే సరౌండింగ్ ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మేము ప్రైవేట్ సంస్థలతో లేకపోతే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో అక్కడక్కడ కాదు మా టాలెంట్ యూజ్ చేయటం,
ఆ టాలెంట్ ని గవర్నమెంట్ పిల్లలు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని చింతలపూడి మండల అభివృద్ధి అధికారి పి కామేశ్వరి అన్నారు. చింతలపూడి పట్టణం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా చింతలపూడి మండల పరిషత్ కార్యాలయంలో ఆవరణలో ఎంపీడీఓ కామేశ్వరి, ఎంపీపీ రాంబాబులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంఈలు రామారావు, కిరణ్, ఏవో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఫోటో ఉన్నారండి. చుట్టూ అది మనం మెస్ ఏదైనా పెట్టేయాలండి. మర్చిపోయండి మీరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.